ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మామిడికాయలు ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు వేయాలి. నెక్స్ట్ ఇందులోనే ఇది మెంతిపిండి, జీలకర్ర పిండి, ఇది నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. వెల్లిపాయ పేస్ట్ ఇలా కలపాలి. ఆవకాయ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఇది మా మమ్మీ ఎలా చేస్తుందో మీకు చూపిద్దామని. నెక్స్ట్ ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి. సాల్టే పచ్చడి మంచిగా నిల్వ చేస్తుంది. సాల్ట్ తక్కువైతే పచ్చడి పాడైపోతుంది అనమాట. అందుకోసమే సాల్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులోనే కొంచెం ఆయిల్ వేయాలి. మేమైతే విజయ ఆయిల్ వాడుతున్నాం, చాలా బాగుంటుంది. సమ్మర్ అంటేనే ఆవకాయ పచ్చడి గుర్తొస్తుంది మాకైతే. ఆవకాయ పచ్చడి, మామిడికాయలు, తాటి ముంజలు, ఇవి సమ్మర్ అంటే మనం ఖచ్చితంగా తినాలి, టేస్ట్ చేయాలి. చూడండి ఇందులోనే మెంతులు, జీలకర్ర పౌడర్ అన్నమాట, పౌడర్లా చేశారు. వేడి వేడి అన్నంలో ఆవకాయ చట్నీ కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది కదా. నెక్స్ట్ అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట. ఈ చట్నీ కోసం మా ఇంటి దగ్గర ఉన్న 2 పిల్లలు వెయిట్ చేస్తున్నారు. చట్నీ ఎప్పుడైపోద్దా, ఎప్పుడు తిందామా. తను మనహా, తను తన్వీర్ అన్నమాట. ఆవకాయకి కొత్త కారమే యూజ్ చేయాలండి, అప్పుడైతే బాగుంటుంది టేస్ట్. మా మమ్మీ చేసే చట్నీస్ అంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు అందరికీ మీ మమ్మీ చట్నీస్ ఎలా చేస్తుంది అని అందరు ఫేవరెట్ అనమాట ఈ ఆవకాయ పచ్చడి. ఇంకొక 2 మెంబర్స్ వచ్చారు వీటిని తినడం కోసం. ఇదిగోండి, ఒక ఆమె సుమయ్య, నిహాల్, మా మమ్మీ. చూడండి వీళ్ళు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో. ఇందులో మధ్య మధ్యలో ఆయిల్ చూసుకొని పోస్తూ ఉండాలన్నమాట. మామిడికాయ పచ్చడి అంటే ఎవరికైనా సరే ఖచ్చితంగా ఇష్టం ఉంటుంది. మామిడికాయ చట్నీ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు బహుశా. ఇష్టమా మామిడికాయ చట్నీ అంటే? చూడండి కలర్ ఎంత బాగుందో. మా మమ్మీ ఆయిల్ సపరేట్గా మనము వేడి చేసి ఉంచాలన్నమాట. చెప్పు మమ్మీ, ఏమేమి వేసావు ఇందులో? ఎండుమిర్చి, కరివేపాకు, ఓకే, తర్వాత జీలకర్ర, వెల్లిపాయ, ఓకే. ఇవన్నీ వేసి కొంచెం సేపు ఆవాలు ఇవన్నీ వేసి కొంచెం సేపు వేడి చేయాలన్నమాట. ఈ నూనె ఇందులో పోయాలి. ఆ మామిడికాయ చట్నీలో పోస్తే మామిడికాయ చట్నీ రెడీ అయిపోతుంది. చూడండి, అది చూస్తుంటేనే నోరు ఊరుతుంది. చూడండి అందరు వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఆయిల్ వేసి కలపడమే. కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపాలి, ఎందుకంటే చాలా వేడి ఉంటుంది కాబట్టి. కలపడమే ఉందన్నమాట. ఈ ఆయిల్ వేడి వేడి ఆవకాయ రెడీ అయిపోతుంది అనమాట. ఏమైతుంది నిహాల్? మీకేమైంది? చూస్తుంటే ఫుల్ నోరు ఉడుతుంది. చూస్తుంటేనే ఫుల్ నోరు ఉడుతుంది. చూస్తుంటే నోరు ఉడుతుంది. నోట్లో పెట్టినా ఫుల్ కారం ఉంది, నోరు ఉడుతుంది చూస్తుంటే. కారం లేదండి, మామిడికాయ చట్నీ అంటే ఆ మాత్రం కారం ఉండాలి. చూడండి ఆవకాయ రెడీ అయిపోయింది. సరిపోద్ది. ఎట్లుంది?